రాష్ట్రంలో తాజా రాజకీయాలపై రాహుల్ గాంధీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో దాదాపు గంటపాటు చర్చించిన రేవంత్ కులగణన జరిగిన తీరు, ఎస్సీ వర్గీకరణపై వివరించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ, కులగణన బిల్లులు తెచ్చి కేంద్రానికి పంపుతామన్నారు రేవంత్. తాను మోదీని కించపరచలేదని, రాహుల్ కులం అడిగే వాళ్ళు కులగణన చేస్తే సరిపోతుంది కదా అని కౌంటర్ ఇచ్చారు సీఎం. రాష్ట్రంలో కులగణన దిగ్విజయంగా చేశామని, సర్వేలో పాల్గొనని వారి కోసం మరో ఛాన్స్ ఇచ్చామని రాహుల్ గాంధీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యారు. రాహుల్తో గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిపిన రేవంత్ కులగణన, ఎస్సీ వర్గీకరణను రాహుల్కు వివరించారు. త్వరలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నామని, హాజరు కావాలని రాహుల్ గాంధీని ఇన్వైట్ చేశారు రేవంత్ రెడ్డి. కులగణన విషయంలో విమర్శలు రావడంతో మార్చి వరకు అవకాశం ఇచ్చామన్నారు రేవంత్. బడ్జెట్ సెక్షన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్సీ కులాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై అధ్యయనానికి గడువు ఇచ్చామని చెప్పారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదని రాహుల్కు వివరించారు సీఎం. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను యథావిధిగా అమలు చేస్తున్నామన్నారు. కులగణనపై కమిషన్ ఏర్పాటు, ఇచ్చిన రిపోర్టును చట్టబద్ధం చేస్తామని చెప్పారు. 2 విషయాల్లో కాంగ్రెస్ చిత్తశుద్ధిగా ఉందని, ప్రత్యేక సమావేశాల్లో 2 బిల్లులు తీసుకొస్తామని చెప్పారు. బీజేపీకి ఆ దమ్ము ఉందా అని ప్రశ్నించారు రేవంత్. ఫిరాయింపులపై స్పందించారు రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. కోర్టులు చేసే పనిని కేటీఆర్ చేస్తున్నారని విమర్శించారు సీఎం. ఉప ఎన్నికలు వస్తాయో రావో కేటీఆర్ చెప్తున్నారన్నారు. గతంలో సవిత ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రి అయ్యారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తలసాని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రి అయ్యారని నిలదీశారు. రాహుల్ గాంధీ కులాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు దేశవ్యాప్త కులగణన చేస్తే తెలిసిపోతుంది కదా అని ప్రశ్నించారు రేవంత్. తాను ప్రధానిని కించపరచలేదన్నారు. వ్యక్తిగతంగా కానీ, పదవి ప్రకారం కానీ తాను ఎక్కడ దూషించలేదని చెప్పారు. కులగణనలో ఎక్కడ తప్పులున్నాయో చూపించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ 4 కేటగిరీలను చూపిస్తే మా సర్వేలో 5 కేటగిరీలను చూపించామని చెప్పారు. ఎస్సీ కులాలను కేసీఆర్ 82గా చూపిస్తే తమ సర్వేలో 59 కులాలు తేలాయన్నారు రేవంత్. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.